హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టమాటా కర్రీ ఈజీగా టేస్టీగా కొన్ని టిప్స్ యూస్ చేసి ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు అండ్ కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. అలానే వెల్లుల్లిపాయలు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని చిన్నగా వేసుకోవాలండి. అవి కొద్దిగా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఆనియన్స్ ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి కర్రీ. టమాటా కర్రీకి అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఆయిల్ తక్కువగా వేస్తారు. దీనికి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడేంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు టమాటా వేయకూడదండి. ఇలా బాగా ఫ్రైడ్ అయిపోవాలి ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. 1 నిమిషం పాటు టమాటా ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టి మూత పెట్టి 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో టమాటా ముక్కలు మగ్గడం వలన కర్రీ టెక్స్చర్ చాలా బాగుంటుందండి. ఇలా మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల తర్వాత మూత తీసి మిక్స్ చేసుకోవాలి. చూసారా, నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ ఇలా బయటకు రావాలి. టమాటా ముక్కలు, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే మరలా మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.